ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరిని నిరసిస్తూ రైతులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుంటే ఇప్పటి వరకు అటు రాష్ట్ర ప్రభుత్వము ఇటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా రైతులను ఉరిపెట్టి చంపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజు రోజుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరి ప్రభుత్వాల సంగతి చూసేది ఉంది. ఇప్పుడు అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి రైతు సంఘ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ సోయాబీను పత్తి రెండు పంటలు పండించే రైతుల్ని అక్కడ రాత్రి బావులు ఎన్ని గంటలైనా కానీ పోలీసు వాళ్ళు అరెస్ట్ తీసుకొని వస్తే కూడా పోలీస్ స్టేషన్లో ధర్నాలు చేస్తాం. ఇక ఎక్కడ కదిలేది కూడా లేదు. నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రైతు సంఘ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి మాటతోటి చింతకాయ రాలదు.